ఆ ఉపమాన భావం అడిగితే ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనేక మంది జన సమూహములకు అనుగ్రహింపబడలేదు, తెలపబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మర్మాలన్నీ ఎవరికండి దేవుడిచ్చేది? తన ప్రజలకు. హల్లెలూయా, తన ప్రజలకు దేవుడు తన మర్మాలను బోధిస్తున్నాడు, వివరించి విశదముగా విపులముగా వివరిస్తున్నాడు. అందుకని ఎందుకు రావాలి సంఘానికంటే దేవుని మర్మాలను తెలుసుకోవడానికి. హల్లెలూయా, దేవుని మర్మాలను తెలుసుకుంటే ఇట్ విల్ నరిషస్, మన ఆత్మకు శక్తిని ఇస్తుంది. అప్పుడు బలపరచబడతాం, ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా, శక్తితో నింపబడతాం. అందుకని ప్రైవేట్గా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, దీని భావం ఏంటి, మర్మం ఏంటి, దీని యొక్క సీక్రెట్ ఏంటి చెప్పు ప్రభువా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే ప్రభు చెప్తున్నాడు, ఇవి ఏంటంటే ఏ మర్మాలు? ఇవి పరలోక మర్మాలు. భూమి మీద ఉన్నటువంటి మర్మాలు కాదు ప్రభు బయలుపరిచేది, పరలోక మర్మాలను. ఎందుకనంటే మనము ఈ యొక్క 100 సంవత్సరాలు దాదాపుగా జీవిస్తాం కావచ్చు ఈ భూమి మీద, కానీ ప్రభువు యుగ యుగాలు సంవత్సరాలు వేవేల సంవత్సరాలు జీవించి ఉండేటువంటి ఈ యొక్క లోకము యొక్క మర్మాలని చెప్తున్నాడు. ఇది చిన్న జీవితము. హల్లెలూయా, వెరీ లిటిల్. ఈ చిన్నది, ఈ చిన్న దానిలో గొప్ప రాజ్యం గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని దాంట్లో ప్రవేశించడానికి దేవుడు ఈ మర్మాలను చెప్తున్నాడు. ఈ చిన్న జీవితమే గొప్ప జీవితం అనుకుంటే పెద్ద జీవితం మిస్ అవుతుంది. అందుకని ప్రభువు ఏది కూడా దాచకుండా బయలుపరుస్తున్నాడు. అందుకని పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఈ లోకానికి కాదు, లోకానికి చెప్పడం లేదు, ప్రభు తన ప్రజలకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కలిగిన వానికే ఇవ్వబడును. కలిగిన వానికే ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆశతో ఆకలితో ఉంటారో దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా, మత్తయి సువార్త 5:5 ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి, నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఆకలి కొని ఉన్నవా, తప్పకుండా తృప్తిపరచబడతాం. హల్లెలూయా, నువ్వు అడిగితే చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగు. నీకున్నదా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. నువ్వు అదొక కీ, ఒక్కసారి అడిగినా ఇచ్చినాడు దేవుడు. అదే ప్యాటర్న్ 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 ప్రభు నీకు చెప్తూనే ఉంటాడు. కలిగిన వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. లేనివాడు అంటే దేవుని రాజ్య మర్మములు మాకెందుకులే అని చెప్పేసి అనే వారి దగ్గర నుంచి ఉన్నది కూడా ఇలాగ ఉండకూడదు మనం. హల్లెలూయా, మనం దేవుని రాజ్య మర్మాలు